కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులను కంచన్బాగ్ పోలీసులు విడుదల చేశారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ నేతలను, పలువురు కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు కంచన్బాగ్ పిఎస్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు పిఎస్ గేటు ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు, గురుకుల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు పిఎస్లోనే మంత్రుల కోసం ఖాళీ కుర్చీని ఏర్పాటు చేశారు హరీష్ రావు. మంత్రులు పిఎస్కు వచ్చినా తాము చర్చకు సిద్ధమని తెలిపారు. ఎట్టకేలకు మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు విడుదల చేశారు. దీంతో వారంతా తమ సొంత వాహనాల్లో వెళ్లిపోయారు. రైట్, అటు గన్ పార్క్ వద్దకు బయలుదేరినటువంటి హరీష్ రావును పోలీసులు అడ్డగించి తెలంగాణ భవన్ వద్దే ఆయనను నిలువరించి అక్కడి నుంచి కూడా పోలీస్ వ్యాన్ లో ఆయనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఇలా కొంతమంది మాజీ మంత్రులను, కీలక బీఆర్ఎస్ నేతలను మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అరెస్టు చేసి వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పినట్లుగానే హరీష్ రావు ఒక ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి ఆ ఖాళీ కుర్చీలో మంత్రులు వస్తే అక్కడే చర్చించడానికి తాను సిద్ధమంటూ కూడా హరీష్ రావు తేల్చి కూర్చున్నారు. అయితే ఈ నేపథ్యంలో బయట అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ల ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించిన నేపథ్యంలో బయటే కూర్చుని నిరసనలు హోరెత్తించారు. ఈ క్రమంలో లోపలున్నటువంటి నేతలందరినీ, బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు రిలీజ్ చేయడంతో ఎవరికి వారు తమ తమ సొంత వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.